కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. ఆదోనిలో అక్రమాలకు పాల్పడుతున్న నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు బసపురం లింగప్ప, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ట్రెజరర్ శేఖర్ మాట్లాడుతూ దాదాపు విద్యార్థుల నుండి 300 పరీక్ష ఫీజు ఉంటే 3000 నుండి 6000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, నెల రోజుల నుండి నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేస్తున్నా ఆధారాలతో సహా నిరూపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకొని పోయారు. స్పందించిన సబ్ కలెక్టర్, దీనిపై మేము డిఎంఈకి పంపించాము, త్వరలో అక్రమంగా వసూలు చేసిన ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకు తిరిగి ఇప్పిస్తామని, ఆ కళాశాలను సీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 2 నెలల క్రితం ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే కాలేజ్ పైన 300 పరీక్ష ఫీజు గవర్నమెంట్ నిర్ణయిస్తే 5000, 6000 వసూలు చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా సబ్ కలెక్టర్ సార్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారిని సర్వే చేయడానికి పంపించడం జరిగింది కాలేజీకి. ఆ కాలేజీలో విద్యార్థులు రాతపూర్వకంగా మేడంకి ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి 300 ఎగ్జామ్ ఫీజు ఉంటే 5000 వసూలు చేస్తున్నారని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో ల్యాబ్స్ లేవు, అక్కడ ఎటువంటి ఒక లెక్చర్ని పెట్టుకొని కాలేజీని రన్ చేస్తా ఉన్నారని చెప్పేసి మేడం అక్కడ వచ్చి ప్రత్యక్షంగా సర్వే చేసి ఆధారాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళా మేము సబ్ కలెక్టర్ సార్ గారిని కలిస్తే వచ్చే వారం లోపు చర్యలు తీసుకొని విద్యార్థులకు ఫీజులు రిటర్న్ ఇప్పించి కాలేజీని సీజ్ చేద్దామని చెప్పడం జరిగింది. దాని తర్వాత దాదాపు 4 సార్లు సబ్ కలెక్టర్ సార్ గారు స్పందనలో లెటర్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు స్పందన కార్యక్రమంలో ధర్నా చేయడం జరిగింది. దానికి సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ వారికి పంపడం జరిగింది విజయవాడకి. వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు పరీక్షలు రాసే సమయము విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మీరు కంప్లైంట్ ఇస్తే మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకి ఇప్పించి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు బనాయించి ఆదాయమే డబ్బుల అక్రమ ఆదాయమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి ఆల్బస్కో నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగప్ప, ఏఐవైఎఫ్ ఆదోని పట్టణ అధ్యక్షుడు. వినతి పత్రం ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడం అంటే చదువు పోరాడు, చదువుకై పోరాడు, చదువుకై పోరాడు. ఆధారంతో సహా నిరూపించి 5 సార్లు వినతి పత్రం ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడం అంటే ఆధారంతో సహా నిరూపించిన 5 సార్లు వినతి పత్రం ఇచ్చిన చర్యలు తీసుకోకపోవడం అంటే ఇచ్చి పేపర్లు సమసిపోతున్నాయి తప్ప మా సమస్య పరిష్కారం కావడం లేదు. సమస్య నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో 300 ఎగ్జామ్ ఫీజు ఉంటే 5000 వసూలు చేస్తున్నారని చెప్పి సార్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మేడం వచ్చింది, డిప్యూటీ ఎంహెచ్ఓ మేడం సర్వే చేసింది. ఒక్క నిమిషం వినండి సార్. సర్వే చేసి ఏమైంది, మొత్తం ఆధారాలతో సహా నిరూపుతున్నాయి తప్ప మా సమస్య పరిష్కారం కావడం లేదు. సార్ మాట్లాడి ఎవరు అడిగి చేస్తున్నారు? సార్తో మాట్లాడితే సమస్య పరిష్కారం కాలేదు. 5 సార్లు అయిపోయింది సార్. 5 సార్లు మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీరు అట్లా మాట్లాడినాం సార్. అట్లా 5 సార్లు ఇచ్చినాం కాలేదు. అందుకే మాకు గట్టిగా అనుకోకుండా 3000 ఎగ్జామ్ ఫీజు ఉంటే 5000 ఎట్లా కట్టాలి సార్?
సార్ ఒక్క నిమిషం. అవును సార్, పరిష్కారం ఎన్నిసార్లు మళ్ళీ ఇట్లే వందల ఎగ్జామ్లు ఉంటే చాలా సార్లు ఇచ్చినా సార్, రిప్రజెంటేషన్ ఆధార్ సార్లు ఇప్పించినాము. అవును సార్, అన్ని ఇచ్చినాం సార్, ఎవిడెన్స్ సార్ ఆర్బీ ఎందుకు సార్ మాట్లాడడానికి మేము ఆర్బీఎం చేయట్లేదు మీకు ఎందుకు అవ్వదు సార్? ఏం మనం ఏం తప్పు చేసినాం సార్? తప్పు చేసినామా? తప్పు చేసినాం సార్. అవును సార్, మాట్లాడతాం, మేము తప్పు చేసినామా? అనవసరంగా అయితే మేము రాలే. అనవసరంగా మాకు చదువులు ఉన్నాయి. 300 ఎగ్జామ్స్ ఉంటే 5,000 ఎట్లా కట్టాలి చెప్పండి. అదే మాట్లాడుతున్నాం చెప్తున్నాం కదా. ఎవరు సార్? మా శ్లోకం సార్ బయట ఇచ్చి సాలైపోయింది, అందుకే లోపలికి వచ్చినాము. బయట ఇచ్చినాము సార్, రిప్రజెంటేషన్ అయిపోయింది. ఏం లేదు సార్, ఊరు అర్గి చేయడం లేదు సార్. చెప్తున్నాం మా సమస్య మేము చెప్తున్నాం. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినాడు. ఇంతవరకు నిన్న మీరు ఏం చేస్తున్నారు సార్? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.